సాయి కృష్ణ లాకప్లో లేడు, అసలు మేము తీసుకురాలేదు, అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్తున్నది అబద్ధమని ఆ వీడియో బహిరంగంగా చూపెడుతున్నది. ఆ రోజు సాయి కృష్ణతో పాటు లాకప్లో ఉన్న మరొక నిందితుడు మహంకాళి చందు అని ఒక యువకుడు, అతను ఇవాళ ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. తాను సాయి కృష్ణను పట్టుకొచ్చి లాకప్లో పెట్టినప్పుడు తాను కూడా లాకప్లో ఉన్నానని, నాతో పాటు ఇంకొంతమందిని కూడా ఉన్నానని, సాయి కృష్ణన్ చిత్రహింసలు పెడుతున్నప్పుడు మేము చూసామని, తామందరినీ అక్కడి నుంచి పంపించేశారని, కొన్ని కేసుల మీద వాళ్ళని పట్టుకెళ్ళారు, జైలుకు పంపకుండానే కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండానే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. మమ్మల్ని అందరినీ ఎందుకు పంపించారు అనేది కూడా ఆ యువకుడు మహంకాళి చందు అడుగుతున్నాడు. చిత్రహింసలు పెట్టడం నిజం, ఎవరెవరు చిత్రహింసలు పెట్టారు కానిస్టేబుల్ల పేర్లతో సహా ఆ యువకుడు చెప్తున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమైతే ఇంతకంటే దుర్మార్గమే ఇంకోటి ఉండదు. ఈ యువకుడు ఇప్పుడు తన ప్రాణాలకు ఏమవుతుంది అనేది కూడా అతను భయపడుతున్నాడు. నిజం కూడా అది ఆ మహంకాళి చందు ప్రాణాలకు కూడా ఇప్పుడు చెప్పలేం, ప్రాణాలు ఉంటాయా ఉండవా, అతన్ని ఏం చేస్తారు, బెదిరిస్తారా, లొంగ తీసుకుంటారా, చంపేస్తారా, ఏదైనా జరగవచ్చు. కానీ హైకోర్టు ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఈ వీడియోని మహంకాళి చందును కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకొని అతను చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చిత్రహింసలు పెట్టారు, అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్ల కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది, అదైతే ఎవరికి న్యాయం కాదు.